ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథ్యామనమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్బంధువులు నమస్కారం. ఈరోజు మన విష్ణు సహస్రనామంలోని 70వ శ్లోకం. కామదేవ కామపాల కామేకాంత కృతాగమః అనిర్దేశు వపుర్విష్ణు వీరోనంతో ధనుంజయ. కామదేవ కామపాల కామేకాంత కృతాగమః అనిర్దేశు వపుర్విష్ణు వీరోనంతో ధనుంజయ. 70వ శ్లోకం. హరి శబ్దంలో రామతత్వమే కాదు, కామతత్వం కూడా ఉంది. కళ్యాణ కాముడే కమనీయుడు. కళ్యాణం కామమే కమనీయధాయం. కామదేవుడైన మన్మధుడు శ్రీమన్నారాయణ కుమారుడు. ప్రద్యుమ్న నామం అతందే. ధర్మసమ్మతమైన కామంతో తాను నివసిస్తానని భగవంతుడు తానే చెప్పుకున్నాడు. కామాన్ని కల్పించి పోషించి సేవింపజేసే కాంతిమంతుడు శ్రీకాంతుడు. ఆగమశాస్త్రాన్ని ఆదేశించిన అధికారి. కామాన్ని లోక కళ్యాణం కోసం వినియోగించవలసి వస్తుందని శాస్త్ర. వ్యక్తిగతమైన కామం కలుషితమవుతుంది. లోక కళ్యాణం సాధించగల కామం భగవదారాధన అవుతుంది. ఇలా విష్ణుమూర్తిని అనేక నామాల్లో అనేక రూపాల్లో కావించిన హితమిద్ధమని అతని స్వరూపాన్ని నిరూపించడం సాధ్యం కాదు. వీరుల్లో మహావీరుడు, దిగ్విజయం సాధించిన ధనాన్ని స్వాధీనం చేసుకున్న ధనుంజయుడు, అంతులేని అనంతసేనుడు. ఇలా చెప్పుకుంటూ పోవాలి. బ్రహ్మవాచకమైన కారం, విష్ణువాచకమైన అకారం, శివవాచకమైన మకారం కలిపి కామదేవుని సృష్టిస్తే దేవదేవుడు కామదేవుడైనా కావచ్చు. గీతామృతం ఆస్వాదించిన అర్జునుని ధనుంజయునిగా భావిస్తే అతనిలో కూడా పరమాత్మ నుండి తోస్తుంది. పాండవుల్లో ధనుంజయుడు నేనని పరమాత్మ పార్థనుడితోనే చెప్పి చమత్కరించాడు. ఈ చమత్కారాన్ని అర్థం చేసుకునేందుకు గొప్ప సంస్కారం కావాలి. స్వస్తి. జై శ్రీరామ్.